ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విద్యాశాఖలో ఒక్కొక్క పథకానికి మంగళం పాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో విద్యారంగంపై వేసిన ముద్రను తుడిచేయాలనే రాజకీయ కక్షతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే టోఫెల్, ఐబీ విద్యా కార్యక్రమాలకు మంగళం పాడిన మంత్రి లోకేష్ ఇప్పుడు సీబీఎస్ఈని అటకెక్కించడానికి కుటిల యత్నం ప్రారంభించారు. పచ్చ మీడియా అండతో, అడ్డగోలు రాతల బలంతో, అపరిపక్వ ఆలోచనలతో చెలరేగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన టోఫెల్ శిక్షణకి ఇప్పటికే మంగళం పాడిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు సిబిఎస్ఈ విద్యా విధానానికి ఎసరు పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన ఐబీ విధానాన్ని ఇప్పటికే అటకెక్కించారు. ఎన్నికల ముందు బైజూస్ కాంటెంట్తో కూడిన ట్యాబ్లపైన దుష్ప్రచారాన్ని చేసిన టీడీపీ ఈ ఏడాది నుంచి విద్యార్థులకి ట్యాబ్ల పంపిణీకి కూడా మంగళం పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో విద్యారంగంలో అమలైన విద్యా విధానాలను పాతరేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. విద్యారంగంలో వైఎస్ జగన్ ముద్ర చెరిపివేయడమే లక్ష్యంగా కుట్రలు కొనసాగిస్తున్నారు. వైఎస్ జగన్ నిర్ణయాలే విద్యా వ్యవస్థని అస్తవ్యస్తంగా చేశాయని చిత్రీకరించేలా ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఒక్కొక్క పథకానికి మంగళం పాడుతున్నారు. వాస్తవంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యుత్తమ సిబిఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే మొదట 1000 పాఠశాలల్లో సిబిఎస్ఈ బోధనకి వీలుగా సిబిఎస్ఈ నుంచి అనుమతులు తెచ్చింది. గత 3 ఏళ్లుగా రాష్ట్రంలో 1000 పాఠశాలల్లో సిబిఎస్ఈ విధానంలో బోధన అమలవుతోంది. ఈ ఏడాది మొదటిసారిగా విద్యార్థులు 10th సిబిఎస్ఈ పరీక్షలకి హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం విద్యార్థులకి సిబిఎస్ఈ బోధన అర్థమయ్యేలా వారికి 8వ తరగతిలోనే గత ప్రభుత్వం బైజూస్ కాంటెంట్తో కూడిన ట్యాబ్లను 3 ఏళ్ల క్రితమే అందించింది. దీంతో పాటు విద్యార్థులకి ఇచ్చే పాఠ్య పుస్తకాలన్నీ కూడా బైలింగ్వల్ ఉండేలా ముద్రించారు. ఏ విద్యార్థికైనా ఇంగ్లీషు పాఠం అర్థం కాకపోతే తెలుగులో చదివి అర్థం చేసుకునేందుకు వీలుండేలా బైలింగ్వల్ అందుబాటులోకి తెచ్చారు. దీనితో పాటు ఉపాధ్యాయులకి సిబిఎస్ఈ బోధనా పద్ధతులపై శిక్షణ ఇప్పించారు. ప్రత్యేకంగా సిబిఎస్ఈ ప్రతినిధులై వచ్చి ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందుబాటులో ఉండేలా విజయవాడలో ప్రత్యేకంగా సిబిఎస్ఈ రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటయ్యేలా చూశారు. రాష్ట్రంలో మిగిలిన హైస్కూళ్లన్నీ కూడా దశల వారీగా సిబిఎస్ఈగా మార్చాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ బోధనా పద్ధతులకి ఏపీ విద్యార్థులు అలవాటు పడుతున్నారు. గడిచిన 2 ఏళ్లుగా కూడా విద్యార్థులకి మంచి ఫలితాలే వచ్చాయి. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు తీసుకోవడంతో విద్యాశాఖలో రివర్స్ పాలన ప్రారంభమైంది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో అమలు చేసిన ప్రతి పథకాన్ని ఎత్తేసేలా నిర్ణయాలు ప్రారంభించారు. ఇప్పటికే ఐబీ, టోఫెల్ శిక్షణ కార్యక్రమాలను ఎత్తేసిన సర్కార్ ఇప్పుడు సిబిఎస్ఈని వదిలించుకోవడానికి సిద్ధపడుతోంది. సిబిఎస్ఈ బోధనే తప్పన్నట్లుగా పచ్చ మీడియాలో చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో పరీక్ష పెట్టి ఏపీలో విద్యార్థులు ఈ ఏడాది 10th సిబిఎస్ఈ పరీక్షలు రాయలేరని తేల్చేశారు. అందువల్ల ఏపీ 10th బోర్డు నిర్వహించే 10వ తరగతి పరీక్షలే వీరికి నిర్వహించాలన్నట్టుగా కథనాలు రాస్తున్నారు. దీంతో ఈ ఏడాది 10th సిబిఎస్ఈ పరీక్షలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది స్కూళ్లు తెరిచిన దగ్గర నుంచి దాదాపు నెలన్నర రోజుల పాటు అకాడమిక్ క్యాలెండర్నే విద్యాశాఖ విడుదల చేయలేదు. దీనికి తోడు గత 2 నెలలుగా ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో జరిగిన గందరగోళం కూడా విద్యార్థుల బోధనపై ప్రభావం చూపింది. ఇక బైజూస్ కంటెంట్తో ట్యాబ్ల ద్వారా విద్యార్థులకు నిర్వహించాల్సిన శిక్షణ కార్యక్రమాన్ని గాలికొదిలేశారు. ఇలా విద్యాశాఖ సరైన పర్యవేక్షణ చేయకుండానే ఏదో పరీక్ష పెట్టి దాని ఆధారంగా సిబిఎస్ఈ విధానాన్ని అటకెక్కించడానికి చేస్తున్న ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజనంలో పోషకాహారం అందేలా తీసుకున్న చర్యలపై ఎంతో మంది ప్రముఖ న్యూట్రిషనిస్టులతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించింది. ఇక ఇంగ్లీష్ మీడియం, జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి, మనబడి, నాడు నేడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఇలా ఎన్నో పథకాలు విద్యారంగం బలోపేతానికి ఊతమిచ్చాయి. పాఠశాల స్థాయి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకి డిజిటల్ విద్యా బోధన అందించాలన్న ఉద్దేశంతో ఏకంగా 8వ తరగతి విద్యార్థులకు ఏటా బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లని అందించారు. దీంతో పాటు పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం క్రింద ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో డిజిటల్ విద్య కోసం టీవీలు అందించారు. కరోనా మహమ్మారి కారణంగా ఆ సమయంలో నష్టపోయిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టేందుకు
విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఆ తర్వాత 3 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. విద్యార్థులు మునుపటి నైపుణ్యాలు అందుకునేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. అందులో భాగంగానే వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు విద్యార్థులను పాఠశాలల వైపు నడిచేలా చేశాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేలా చేశాయి. మొత్తంగా తన పాలనలో ఒక విద్యారంగానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 70,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఇలా ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగ నిపుణుల ప్రశంసలు పొందారు. దాన్ని సహించలేని చంద్రబాబు విద్యాశాఖలో జగన్ ప్రభుత్వ ముద్ర ఉండకూడదనే కుట్రలతోనే ఒక్కొక్క పథకానికి మంగళం పాడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబుకు ప్రభుత్వ రంగం అంటే ఏ మాత్రమూ ఇష్టం ఉండదు. ఆయన చూపంతా ప్రైవేటు సంస్థలకు కొమ్ము కాయడంపైనే ఉంటుంది. అందులో భాగంగా విద్యా వ్యవస్థలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడానికి ఈసారి కూడా ఆయన సిద్ధమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్ని వైఎస్ జగన్ బలోపేతం చేస్తే చంద్రబాబు బలహీనపరచడానికి కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సిబిఎస్ఈ బోధన ఎత్తేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గి ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేటు బాట పడతారనే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబుది. దీనివల్ల నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్లకి లబ్ధి జరుగుతుందనేది ప్రభుత్వ పెద్దల పన్నాగంగా కనిపిస్తోంది. ఏపీ విద్యారంగంపై వైఎస్ జగన్ ముద్ర తుడిపివేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే సిబిఎస్ఈ బోధనపై ప్రభుత్వమే విషం చిమ్మటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముందుగా ఉపాధ్యాయ సంఘాలు ఈ విద్యా బోధనను వ్యతిరేకిస్తున్నాయన్నట్టుగా ఒకరిద్దరు తమ వాళ్లతో చెప్పించారు. అదే సమయంలో పచ్చ పత్రికల ద్వారా సిబిఎస్ఈ బోధన లోపాభూయిష్టంగా ఉందని, ఉపాధ్యాయులకి సరైన శిక్షణ ఇవ్వలేదని, విద్యార్థులు చదవలేకపోతున్నారంటూ వార్తా కథనాలు రాయిస్తున్నారు. సిబిఎస్ఈ విధానం వద్దనేలా ప్రచారం చేయిస్తున్నారు. ఆ తర్వాత సిబిఎస్ఈ విధానాన్ని ఏపీ ప్రజలే వద్దన్నట్లుగా ప్రచారం చేసి ఆ తర్వాత ప్రజాభిప్రాయానికి తలొగ్గి నిలుపుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించేలా కుటిల విష రాజకీయాల్ని తెరపైకి తెస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు కుటిల యత్నాలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేయాలనే భారీ ఎత్తుగడతో కూటమి ప్రభుత్వం పనిచేయడం పట్ల విద్యారంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.